క్రైస్తవ సంఘాన్ని దుర్బోధలతో నింపుట శత్రువు చేసిన పని. ఆ దుర్బోధలను దిద్దుకుందామన్నయ్యా, రండి పరీక్షకు రండి, లేఖన పరీక్షకు రమ్మని పిలిస్తే రాకుండా ఆటంకపరిచి అహాన్ని రెచ్చగొట్టడం ఇది శత్రువు చేసిన పని. సువార్త వ్యాపించకుండా ఇవాళ రాజకీయ కుట్ర జరుగుతోంది. సువార్తను వ్యాపింపజేయడానికి రాజకీయంగా సంఘటితం అవుదాం అని చెబుతుంటే సంఘటితం కాకుండా ఆపుతున్నది ఇది శత్రువు చేసిన క్రియ. హూ ఈస్ స్టాపింగ్ ద క్రిస్టియన్స్ ఫ్రమ్ బీయింగ్ యునైటెడ్ టు బికమ్ ఎ పొలిటికల్ ఫోర్స్? హూ ఈస్ స్టాపింగ్ ద క్రిస్టియన్స్? రాజకీయంగా ఏకమవుదామని చెప్తే ఒక్కడు రాడు. అరే రాజకీయం ఎందుకు అవసరమో చెబుదాం, రాజకీయం అంటే ఏమిటో చెబుదామని ఉపదేశం మొదలు పెడితే టైం అయిపోయింది, ముగించు అన్నారు. ఎందుకు? ఇది శత్రువు చేసిన కార్యం. ఎందుకంటే మంచిగా మెసేజ్ ఎక్కుతా ఉంది. ఇంకా మరి కాసేపట్లో మొత్తం అందరు ఐపీవీపీ కార్యకర్తలు అయిపోతారు. మరి వాడి మండదు. మనుషులు చెడ్డోళ్ళు కాదు, వాళ్ళందరూ మంచోళ్ళే. ఇది వారిలో శత్రువు చేసిన పని. వాడు మన కలవనీయుడు, రాజకీయ శక్తిగా ఎదగనివ్వడు. ఎందుకంటే మనం రాజకీయ శక్తిగా సంఘటితమైతే వాడి తాట తీస్తాం, మనం తోలుస్తాం. వాడిది సైతాన్ గాడి తోలు. యేసయ్యన్నాడు, నాకు ఉన్నట్టుగా భూతమునకు మాంసము ఎముకలు ఉండవు. మరంటే ఏముందంటే వాడు తోలు ఉంది. వాడు ఒకటి తోలు సంచి, ఆ ఉన్న తోలు కూడా తీసేస్తాం వాడికి ఏం లేకుండా. అందుకే మనల్ని వాడు ఒకటి కానివ్వడు.